అందరికీ ప్రైజ్ లార్డ్. రాత్రికాల ప్రార్థనా కూడికను ప్రారంభించుకుందాం. మహాగణుడైన మా తండ్రి, దినమంతా తోడైండి కాపాడి భద్రపరిచారు. మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవా మీ పాద సన్నిధికి నడిపించారు. మీకు వందనాలు. మరి నాయన తండ్రి ప్రభ యొక్క నాయన తండ్రి ప్రభ మరి నాయన తండ్రి ప్రభ దిన ప్రారంభం మీతో నాయన తండ్రి ప్రారంభించటకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ సన్నిధిలో గడిపే సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. పాటలు, వర్తమానంలో, ప్రార్థనలు మీ చిత్తంలో నాయన తండ్రి మీరే సమస్తము మీ నామహిమార్థమే జయకరంగా జరిగించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సియోను గీతాల్లో నుంచి 309వ పాట పాడుకుందాం. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జయ ప్రభు వచ్చుచుండే ఎంతో సంతసము వాచాకశమందు సంధించదము. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జయ ప్రభు వచ్చుచుండే ఎంతో సంతసము ఆకాశమందు సంధించదము. జయమని పాడు. మనము మారేదము మర్మమిది గొప్పదే. మనము మారేదము మర్మమిది గొప్పదే. బూరధ్వని మ్రోగగానే మనమెత్తబడెదము. బూరధ్వని మ్రోగగానే మనమెత్తబడెదము. ప్రియ యేసుని సంధింప మనమయన వరమే. ప్రియ యేసుని సంధింప మనమయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జయ ప్రభు వచ్చుచుండే ఎంతో సంతసము నాచాకశమందు సంధించదము. జయమని పాడు. ప్రభుని పోలి అందుము ప్రభుని సంతతిగా. ప్రభుని పోలి అందుము ప్రభుని సంతతిగా. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్చదరింతుము. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్చదరింతుము. పొందెదము ప్రభుని మనమయన వరమే. పొందెదము ప్రభుని మనమయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జయ ప్రభు వచ్చుచుండే ఎంతో సంతసము మాచాకశమందు సంధించెదము. జయమని పాడు. మన నిరీక్షణయే ప్రభుని చూతుమని. మన నిరీక్షణయే ప్రభుని చూతుమని.
తీరును. ప్రభుని రుచించెదము మనమయన వరమే. ప్రభుని రుచించెదము మనమయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై. ప్రభు వచ్చుచుండే ఎంతో సంతసము మహత్యాకాశమందు సంధించెదము. జయమని పాడు. దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే. దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే. దేవుని గృహమానంద మహిమతో నిండి ఉండును. దేవుని గృహమానంద మహిమతో నిండి ఉండును. ప్రభువు మనవారు మనమయన వరమే. ప్రభువు మనవాడు మనమయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై. ప్రభు వచ్చుచుండే ఎంతో సంతసము మహత్యాకాశమందు సంధించెదము. జయమని పాడు. సియోను గీతాల్లో నుంచి 533వ పాట. యేసు మనతో ఉండగానే పాట పాడుకుందాం. యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో నుండగా పాత సంగతులన్నీయు గతించే మరల రావుగా. పాత సంగతులన్నీయు గతించే మరల రావుగా. యేసునందు క్రొత్తవై నూతనముగా నడుపును. యేసునందు క్రొత్తవై
పొందుచు ఎంత క్రయము నైనను సంతోషముగా చెల్లింతుము. ఎంత క్రయము నైనను సంతోషముగా చెల్లింతుము. యుద్ధమందు జయముంద ప్రభుని శక్తి పొందేదం. యుద్ధమందు జయముంద ప్రభుని శక్తి పొందేదం. యేసు జయము పొందుచు సాతాను రాజ్యమణచేదం. యేసు జయము పొందుచు సాతాను రాజ్యమణచేదం. యేసు మనతో నుండగా దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక. దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక. యేసు నామమందున పొందేదాము శక్తిని. యేసు నామమందున పొందేదాము శక్తిని. అల్పకాల యాత్రలు పుణుగు సణుగులుండక. అల్పకాల యాత్రలు గుణుగు సణుగులుండక. ప్రతి పరిస్థితి యందు తృప్తి చెందియుందుము. ప్రతి పరిస్థితి యందు తృప్తి చెందియుందుము. యేసు మనతో నుండగా క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందుము. క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందుము. ఈర్ష్య క్రోధ విరోధముల్ విడచి ప్రేమ చూపెదం. ఈర్ష్య క్రోధ విరోధముల్ విడచి ప్రేమ చూపెదం. నాగటి మీద చేతిని ఉంచి వెనుక తిరుగము. నాగటి మీద చేతిని ఉంచి వెనుక తిరుగము. యేసు వైపు చూచుచు ఆయన తోడ నడచెదం. యేసు వైపు చూచుచు ఆయన తోడ నడచెదం. యేసు మనతో నుండగా మనలో పాత పురుషుని చంపెదాము సిలువలో. మనలో పాత పురుషుని చంపెదాము సిలువలో. అంతరంగ పురుషునందు బలమును పొందేదము. అంతరంగ పురుషునందు బలమును పొందేదము.
చేసేదం శరీర ఇచ్చలన్నీయు అణగద్రోక్కి వేసేదం యేసు మనతో నుండగా విడచెదం ఈ లోకము యాత్ర పూర్తి చేసేదం విడచెదం ఈ లోకము యాత్ర పూర్తి చేసేదం పరమరాజ్యమందున పరమ గృహము చేరేదం పరమరాజ్యమందున పరమ గృహము చేరేదం యేసు ప్రభును సంధించేదం ఆనందముతో నిండేదం యేసు ప్రభును సంధించేదం ఆనందముతో నిండేదం బహుమానములు పొందేదం సదాయనతో నుండేదం బహుమానములు పొందేదం సదాయనతో నుండేదం యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము యేసు మనతో ఉండగా కీర్తనలు 91 చదువుకుందాం. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట. నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగానుల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునే ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకట్లో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం. నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులును నీ గుడారంను సమీపించదు. నీ మార్గంలన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహంలను నాగుపాములను త్రొక్కెదవు. కొదమ సింహంలను భుజంగంలను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించెదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతను గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. అలాగే కీర్తనలు 121. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన మా తండ్రి, ఇంతవరకు పాటలతో స్తుతించే కృపనిచ్చారు. మీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయం కొరకు మీరు నేను సిద్ధపరిచిన వాక్కులు మీరు మాకు అనుగ్రహించండి. మీ దాసుని మీ యొక్క ఆత్మతో నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ చెప్పుచున్న మాటలు వినే చెవులు మాకు అందరికీ మీరే ప్రసాదించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాలంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తామండి. కొద్ది నిమిషాలు మాత్రమే. అందరూ నిద్రపోయే సమయం, కానీ మనకు దేవుడు మెలకువగా ఉండి ఆయన సన్నిధిలో కొద్ది మాటలు వినడానికి, ఆయన్ని స్తుతించడానికి, పాటలు పాడడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చారు. ఇది గొప్ప ధన్యత, మనకి దేవుడిచ్చిన ధన్యత. ఈ రాత్రి అంశం ఏంటంటేనండి, మన బ్రదర్స్లో ఒక బ్రదర్ గారు రిక్వెస్ట్ చేశారు, 40 రోజుల ఉపవాసం ఏ విధంగా ఉండాలి, ఉపవాసం ఉంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, అందరూ 40 రోజుల ఉపవాసం ఉండొచ్చా, 40 రోజుల ఉపవాసం ఉంటే దేవుని రాజ్యానికి వెళ్తామా, 40 రోజులు ఉపవాసం ఉంటే మారు మనసు వస్తుందా, ఇలాంటి సందేహాలు ఉన్నాయి ఆ బ్రదర్ గారికి. అయితే సందేహాలన్నీ తీర్చడానికి ఇప్పుడు సమయం చాలదు, కానీ 2-3 సందర్భాల్లో 2-3 ప్రోగ్రామ్స్లో ఈ ఉపవాసం గురించి మనము ధ్యానిస్తూ ఉంటాం. ఈవేళ ముఖ్యమైన అంశం ఏంటంటేనండి, బైబిల్లో ఫాస్టింగ్ అంటే ఏంటి, ఈ ఉపవాసం ఎన్ని రకాలుగా ఉంటుంది, 40 రోజుల ఉపవాసం ఎంతమంది ఉన్నారు. మొదటిగా మరి ఉపవాసం బైబిల్లో ఎవరు ఉన్నట్టుగా మెన్షన్ చేయబడింది, ఈ అంశాలు క్లుప్తంగా చూస్తాం. ముందుగా ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మా ప్రియులు నీ సమ్ముఖంలో నీ స్వరము వినడానికి, నీ వాక్కులు వినడానికి, నీ మాటలు వినడానికి వేచి ఇంటూ ఉండగా, మేల్కొని ఇంటూ ఉండగా ప్రియులకు కావలసిన మాటలు అందించమని ప్రార్థిస్తున్నాం. వారు నీ సమ్ముఖంలో గడిపే ఈ కొద్ది సమయము వారికి ఎంతో దీవెన కారణంగా, ఆశీర్వాదం కారణంగా, వారి జీవితాల అభివృద్ధి కారణంగా చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి స్తుతించడానికి వచ్చినాం తండ్రి, ఆమెన్. వాట్ ఈజ్ ఫాస్టింగ్ అని చూస్తే కనుక, అసలు ఉపవాసం అంటే ఏంటి, ఇంగ్లీష్లో ఏమని మీనింగ్ ఇచ్చారంటే, డెఫినేషన్ వాలంటరీ గివింగ్ అప్ ఫుడ్, వాలంటరీ గివింగ్ అప్ ఫుడ్ అంటే ఇష్టపూర్వకంగా ఆహారం మానివేయడం, దానిని ఉపవాసం అంటారు అని అన్నారు. మన క్రైస్తవులు, విశ్వాసులు, పరిశుద్ధులు, రక్షింపబడిన వారి జీవితంలో ప్రభువు రాకడ కొరకు ఎదురుచూచే వారికి ఈ కడవరి దినాలలో కుటుంబ క్షేమం నిమిత్తము, రక్షణలో ఎదగడానికి, మన విషయాలు దేవుని దగ్గర విన్నవించుకోవడానికి, మనకు కావలసినవి పొందుకోవడానికి, దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకోవడానికి ఉపవాసం చాలా ప్రాముఖ్యమైంది. కొన్ని గంటలు ఉపవాసం ఉండొచ్చు, ఒక పూట ఉపవాసం ఉండొచ్చు, ఒక రోజు ఉపవాసం ఉండొచ్చు, కొంతమంది 3 రోజులు ఉపవాసం ఉంటారు, కొంతమంది 40 రోజులు ఉపవాసం ఉంటారు. కొన్ని సహవాసాల్లో 3 సార్లు ఉపవాసం ఉంటూ ఉంటారు, కొన్ని సహవాసాల్లో 2 సార్లు ఉపవాసం ఉంటారు. లెంట్ సీజన్ సంబంధించి శ్రమకాలంలో 40 రోజులు ఉపవాసం ఉంటారు. అదేవిధంగా మోషే సుఖోపవాసాలని బైబిల్ మిషన్ వాళ్ళు కూడా
కొన్ని డినామినేషన్స్ వాళ్ళు 40 రోజులు ఉపవాసం ఉంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికి కూడా రకరకాల ఉపవాసాలు ఉన్నాయి, కానీ మనము ధ్యానించే అంశము బైబిల్లో ప్రాముఖ్యత ఇచ్చిన ఈ ఉపవాసం గురించి మనము కొద్ది మాటలు ఈ రాత్రి మనం ధ్యానిస్తూ ఉంటాం. మొదటి ఉపవాసం ఏంటంటేనండి, స్పిరిచువల్ ఫాస్టింగ్. ఆత్మీయంగా మనము ఆత్మ సంబంధ విషయాలను బట్టి ఉపవాసం ఉంటాం. దాన్నే అదర్ వర్డ్స్లో రిలీజియస్ ఫాస్టింగ్, మతపరమైన ఉపవాసం. అన్ని మతాల్లో వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటూ ఉంటారు. బైబిల్లో కూడా రాయబడింది, వ్రత దినము ప్రతిష్ఠించుడి అన్నది వాక్యంలో. అన్ని మతాలలో, అన్ని డినామినేషన్స్లో కూడా, అన్ని శాఖల్లో, అన్ని దేశాల్లో కూడా రిలీజియస్ ఫాస్టింగ్, స్పిరిచువల్ ఫాస్టింగ్ ఉంటారు. దాని ఉద్దేశం ఏంటంటే దేవునితో సహవాసం చేయడానికి ఉపవాసము. ఇంగ్లీష్లో టు డ్రా క్లోజర్ టు గాడ్, దేవునికి సమీపస్తులవ్వడానికి ఆహారము పానీయము మానేసి ఉపవాసం ఉంటూ ఉంటారు. ఉదాహరణకి బైబిల్లో యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారు, మోషే గారు ఉపవాసం ఉన్నారు, పౌలు గారు ఉపవాసం ఉన్నారు, ఎస్తేరు గారు ఉపవాసం ఉన్నారు, దానియేలు గారు ఉపవాసం ఉన్నారు. ఎంతోమంది ఇంకా అనేకులు ఉన్నారు ఉపవాసం ఉన్నవాళ్ళు. దాన్ని స్పిరిచువల్ ఫాస్టింగ్ అంటారు. ఆత్మ సంబంధంగా ఉపవాసం ఉండటం. రెండవది హెల్త్ పర్పస్లో, ఆరోగ్యరీత్యా ఉపవాసం ఉంటూ ఉంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఆయా సమయాల్లో అడపదడప. కొంతమంది బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కరిగించుకోవడానికి, కొంతమంది వైద్యరీత్యా డాక్టర్లో ఉపవాసం ఉండమంటారు, అన్నం మానేయమంటారు, కనీసం వాటర్ కూడా తాగొద్దు అంటారు. కొంతమంది వెయిట్ లాస్ అంటే బరువు తగ్గడానికి కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు. దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, తడప ఉపవాసం ఉంటారన్నమాట అండి. ఇలాగ మనం చూస్తూ ఉంటే ఉపవాసాలు 2 రకాలుగా చేయొచ్చు. కానీ బైబిల్లో ప్రస్తావించబడింది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఉపవాసం. యేసుక్రీస్తు వారు స్వయంగా అన్నారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మరియు మీరు ఉపవాసం ఉన్నప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అని ప్రభువారు మాట్లాడారు. యేసుక్రీస్తు వారిని కొంతమంది ప్రశ్నించారు, ప్రభువా నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండలేదు అన్నప్పుడు, మనుష్య కుమారుడు తమతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండరు, కానీ ఎత్తబడిన తర్వాత ఉపవాసం ఉంటారని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వచ్చారు. బైబిల్లో అతి ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ప్రస్తావించబడిన ఉపవాసం ఏంటంటే నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉందండి. మోషే గారు ఉపవాసం ఉన్నారు. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం అండి, చదువుతానండి. నిర్గమకాండం 34:28 వచనం. అతడు 40 రేయమ్మగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలు ఆ పలకల మీద వ్రాసెను. అతడంటే ఇక్కడ మోషే గారి యొక్క ఉపవాసం గురించి ప్రస్తావించబడిందండి. ఉపవాసం ఎలా ఉన్నట్లుగా రాయబడిందంటే, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు.
మోషే గారు ఉన్నటువంటి ఉపవాసం ఎన్ని రోజులండి? 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. దేవునితో సహవాసము చేయడానికి, దేవునితో గడపడానికి మోషే గారు 40 రేయింబవళ్ళు పగలు రాత్రి కూడా నీళ్లు తాగలేదు, భోజనము చేయలేదు. అది నిజమైన ఉపవాసం. దేవుని సన్నిధిలో మనము గడిపేటప్పుడు మనము చేయగలిగితే రేయింబవళ్ళు భోజనము చేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. కానీ కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి, రిలాక్సేషన్స్. ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఉపవాసము ఉండడం మంచిది కాదు, చిన్న బిడ్డలు ఉపవాసం ఉండటం మంచిది కాదు, వృద్ధులు ఉపవాసం ఉండటం మంచిది కాదు. అదేవిధంగా డయాబెటీస్, బీపీ, ఆయా బలహీనతలు ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండటం మంచిది కాదు. మన బలహీనతలు మన ప్రభువుకు తెలుసు. అందుకని రాశారు, మన బలహీనతలలో సమాన అనుభవం గలవాడుగా అయిపోయేటటువంటి యేసుక్రీస్తు వారు. కనుక కొంతమంది మెడికల్గా ఉపవాసము ఉండకూడదు. ఒకవేళ కొంతమంది ప్రయత్నించిన కొన్ని గంటలు మాత్రమే ఒక పూట చేయొచ్చు. కొంతమందికి కన్సన్ట్రేషన్ ఏంటంటే ఏ టీయో బటర్ మిల్కో ఏ కాఫీయో తాగి బలమైన ఆహారం మానేసి ఉపవాసం ఉండొచ్చు. ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మోషే గారు. యెహోవాతో కూడా ఉండెను అని రాశారు. భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. నినెవే పట్టణస్థులు కూడా భోజనము చేయలేదు, వాళ్ళు పశువులు కూడా నీళ్లు త్రాగలేదు అని లేఖనాల్లో రాయించారండి. పశువులు కూడా. అలాంటి ఉపవాసము శ్రేష్టమైనది. అలాగూ మనం ఉపవసించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. లేఖనాల్లో 40 రోజులు ఉపవాసం ఉన్నవాళ్ళు ముగ్గురు మనం చూస్తూ ఉన్నాం. ఏలియా గారు, మొదటి రాజులు 19:8 ఉంటుందండి. ఏలియా గారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నారు. మూడవది మన ప్రభువు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 4:2 మొదటి 2 వచనాలు ఉంటుందండి. యేసుక్రీస్తు వారు కూడా 40 దేవారాత్రులు పగలు రాత్రి కూడా ఉపవాసం ఉన్నారు. మోషే గారు ఉపవాసం ఉన్నారు 40 రోజులు. ఏలియా గారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసము ఉన్నారు. ఈ 3 సందర్భాల్లో తాత్పర్యం ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా ఉండగలిగినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండటం మేలుకరము, దీవెనకరము, ఆశీర్వాద కారణమవుతుంది. అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. మోషే, ఏలియా, యేసుక్రీస్తు వారు సామాన్యమైన వాళ్ళకు కాదు. మోషే ఇశ్రాయేలు సైన్యమంతటిని కూడా, ఇశ్రాయేల్ కాల్బలం అంతటిని కూడా నడిపించారు. ఆయన నాయకుడు. మోషే గారి గురించి రాయబడింది, అరణ్యమందు సంఘమందుండి జీవవాక్కులు తీసుకునేవాడు ఇతడే అని రాయించారు. అరణ్యములో సంఘమందుండి జీవవాక్కులు తీసుకునేవాడు ఇతడే మోషే గారు. మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాంటి మోషే గారు 40
రోజులు ఉపవాసం ఉన్నారు. నీళ్లు త్రాగలేదు, భోజనము చేయలేదు. ఏలియా గారు 40 రోజులు ఉపవాసం ఉన్నారండి. వాక్యం రాయించారండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు వర్షింపకున్నట్లు ప్రార్థించగా 3.5 సంవత్సరాల వర్షము కురవలేదు. అతడు మరలా ప్రార్థించగా వర్షం కురిసింది అని రాయించారండి. మన వంటి స్వభావం గల మనుషుడు ఏలియా గారు. మనలాంటి కోపము, మనలాంటి దురుస్తాను, మనలాంటి స్వభావం అంటే ఎవరి మట్టుకు వాళ్ళు నా స్వభావమే అన్నమాట అనుకోలే. అందుకని రాయించారు పరిశుద్ధాత్ముడు. మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు వర్షింపకుండా ప్రార్థించగా ఎన్ని సంవత్సరాలు అంటే 3.5 years 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. మరలా ప్రార్థించగా వర్షం కురుస్తుందండి. మన వంటి స్వభావం గల ఏలియా ప్రార్థిస్తే 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయింది. మనకి కూడా దేవుడు ఇలాంటి ఉపవాస ప్రార్థనల ద్వారా అలాంటి దైవికమైన శక్తి, సృష్టి మీద అధికారం దేవుడు ఇస్తారు. వాక్యంలో రాయించారండి. ఉపవాసం ఉంటే మనకు ఎలాంటి అధికారాలు దేవుడు ఇస్తాడంటే ఫాస్టింగ్ ప్రేయర్. ఫాస్టింగ్ అంటే ఏదో అన్నం మానేసి నీళ్ళు మానేసి అలాగ గాలికి తిరగడం కాదు. దేవునితో సహవాసం చేయడం, ప్రార్థన చేయడం చేసేటంటేనండి వర్షము ఆగిపోద్ది. మనం ప్రార్థన చేస్తే కనుక భూమి మీద ఇద్దరు ఏకీభవించి వీటిని బంధిస్తారో పరలోకమందు వాటిని బంధిస్తానన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇద్దరు ఏకీభవిస్తే చాలు. భార్య భర్త కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, కొన్ని అన్నయ్య చెల్లి తమ్ముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇద్దరు బంధిస్తే చాలు పరలోకంలో బంధిస్తున్నారు. అలాంటి అధికారాలు, అటువంటి పవర్స్ దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థించే వాళ్ళకి ఇస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏలియా గారే. సృష్టి మీద అధికారము దేవుడిస్తారు. మన పరిస్థితులపై అధికారం దేవుడిస్తాడు. ఎలాంటి అధికారం అంటే వాక్యాల మాట రాయించారు. అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును అన్నారు. ఎదిరించాలి. రెసిస్ట్ ద డెవిల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. రెసిస్ట్ ద డెవిల్. ఎలాగూ దాన్ని ఎదిరించాలంటే డెవిల్ అపవాదిని మనము పిల్లిని ఒక రకంగా తోలనాడుతాం, కుక్కని ఒక రకంగా. కుక్క వచ్చేసింది చెయ్యి అంటే వెళ్ళిపోద్ది అది. పందిని ఒక రకంగా, కాకుల్ని ఒక రకంగా అంటే కాకులు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే అపవాదిని కూడా ఎదిరించాలి. రెసిస్ట్ ద డెవిల్. వాక్యంలో మాట రాయించారంటే అపవాదికి చోటు ఇయ్యకుడే. ఒక దైవజనుడు పగలంతా సువార్త చేసి అలసిపోయి, జార్జ్ ముల్లర్ గారు ఎంతోమందికి సువార్త ప్రకటించి అలసిపోయి రాత్రి వచ్చి పడుకుంటే ఒకవైపు తిరిగి పడుకున్నాడంట ఆయన. ఇంకొక వైపుకి కాళ్ళ దగ్గరికి వచ్చి సాతానుడు కూర్చుని ఉన్నాడంట. కూర్చుని ఆయనకి తగులుతూ ఉన్నాడు. తగిలితే లేచి నా వైపు తిరుగుతాడు కదా, అప్పుడు నేను భయపెడదాం అని. ఆయన ఎలాగూ అపవాదిని ఎదిరించాడంటే జార్జ్ ముల్లర్ గారు వెనక వైపు తిరిగి అపవాదిని చూసి ఓ నువ్వా అన్నాడంట. అంతే. అపవాదికి పట్టలేనంత కోపము, సిగ్గు, అవమానం ఫీల్ అయ్యి వెంటనే అక్కడ గెలిపాడంట. జార్జ్ ముల్లర్ గారు ఆయన సాక్ష్యంలో రాస్తూ వచ్చారు. అలాగూ అంటే అపవాదిని ఎదిరించడానికి ఇలాంటి శక్తి కావాలో, ఏ సందర్భంలో కావాలో దేవుడు మనకి ఇస్తారు. అనేక మంది దైవజనులు ఆ విధంగా అపవాదిని ఎదిరిస్తూ వచ్చారు. ఉపవాసం ఉండడం ద్వారా సర్వ సృష్టి మీద అధికారం కాకుండా, మన పరిస్థితుల మీద అధికారం కాకుండా అపవాదిని ఎదిరించే శక్తి దేవుడు ఇస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి బైబిల్లో యేసుక్రీస్తు వారు ఎదిరించారు అపవాదిని. శరీరాశ, నేత్రాశ, జీవడం తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి ఎదుట 3 విధాలుగా
అరణ్యంలో శోధింపబడ్డానికి అపవాది చేత కొనుపబడినప్పుడు దేవుని వాక్యముతో యేసుక్రీస్తు వారు అపవాదిని ఎదిరించారు. వాడు వెళ్ళిపోయాడంతే. అందుకని అపవాదిని ఎదిరించేటప్పుడు వాడి మీద నుండి మనకి ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి. వాక్యము పూర్తిగా తెలిస్తేనే కానీ వాక్య అధికారాన్ని మనం వాడలేం. వాక్యంలో ఉన్న అధికారం, అథారిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యములో ఉండే అధికారాన్ని మనం వాడాలంటే వాక్యం అంతా మనకి తెలియాలి. ఏ సందర్భానికి ఏ వాక్యం వాడాలో మనకి వాక్యం తెలిసినప్పుడు ఆ వాక్యాన్ని వాడగలం. వాక్యం తెలియాలంటే, గుర్తుండాలంటే ఉపవాసించినప్పుడు మనము 40 దినాల ఉపవాసం ఉండొచ్చు, 3 దినాల ఉపవాసం ఉండొచ్చు, ఒక్కరోజే ఉండొచ్చు, ఒక పూట ఉండొచ్చు. పాటలు, వాక్య పఠనము, ప్రార్థన, విజ్ఞాపన ఇవన్నీ కూడా ఉండాలి ఉపవాసించినప్పుడు. అన్నం మానేసి నీళ్లు మానేసి కూర్చోవడం కాదు. ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోచిన ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని స్వరం వినడానికి ఉపవసించినప్పుడు కొద్ది నిమిషాలు, కొద్ది గంటలు కనిపెట్టాలి. ప్రార్థన, విజ్ఞాపన, కనిపెట్టుట, పాటలు పాడడం. కనిపెట్టంటే ఉపవాసం ఉన్నప్పుడు పాటలు అతి ప్రాముఖ్యం. ఎందుకు పాడాలంటే, సియోను నివాసులారా సంతోషం ఉండి పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును అన్నారు. దేవాది దేవుడు మన మధ్యకు వచ్చి నివాసం చేయాలంటే, సంచరించాలంటే, ఆత్మ సంచారం మన మధ్య ఉండాలంటే పాటలు తప్పక పాడాలి. ఈ విధంగా దేవుని వాక్యంలో 40 రోజుల ఉపవాసం ఉన్న వాళ్ళు ముగ్గురు చూసాం. మోషే గారు, ఏలియా గారు, యేసుక్రీస్తు వారు. కనుక మిగిలిన సందర్భాలు ఉపవాసం గురించి మరింత విపులంగా నెక్స్ట్ రాబోయే రోజులు మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే దానియేలు గ్రంథంలో దానియేలు గారు ఏ విధంగా ఉపవాసం ఉన్నారో మనం ఒకసారి చూద్దామండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, ఉపవాసం ఎలా ఉన్నారో అంటే ఎలా ఉండాలి ఉపవాసం అంటే. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఇక్కడ గోనె పట్ట, ధూళి అంటే మనం గోనె సంచులు తెచ్చుకొని పొయ్యిలో బూడి తీసుకొని కూర్చోవడం కాదు, దీనత్వానికి సూచనగా ఉంది. ఆనాడు బూడి తీసుకునేవారు, గోనె పట్ట కట్టుకునేవారు, రాజవస్త్రాలు ఇలాంటివి తీసేసి. కానీ ఈనాడు మనం గోనె పట్ట కట్టుకోకర్లేదు. మన గోనె పట్ట ప్రభుయేసు వారు సిలువలో విడిపించేశారు. కాబట్టి దీనత్వం కావాలి. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను అన్నారు యేసుక్రీస్తు వారు, దేవాది దేవుడు. కనుక దీనత్వం కలిగి ఎలా ఉండాలటండి, ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటకై ప్రభువుకు దేవుని ఎదుట హృదయమును నా మనసును నిబ్బరం. దానియేలు గారు మనసు నిబ్బరం చేసుకున్నారు. దావీదు గారు కూడా నిబ్బరం చేసుకుంటూ ఉన్నారు. హృదయాన్ని స్థిరపరచుకోవడం, నిబ్బరం చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఉపవాసం ఉండేటప్పుడు సమయాన్ని వెచ్చించాలి, హృదయాన్ని కూడా నిబ్బరం చేసుకోవాలి. ఒక ప్రక్కన ఉపవాసం ఉన్నామంటాం, భోజనం మానేస్తాం, నీళ్లు మానేస్తాం, కానీ ఫోన్లో గంటలు మాట్లాడుతూ ఉంటాం. ఫోన్లు కట్ చేయాలి, నిబ్బరం చేసుకుంటే అర్థం ఏంటంటే, ఇతర వ్యాపకాలు ఏమీ ఉండకూడదు. ఉండేదే ఒక పూట, పోనీ ఒక గంట, పోనీ ఒక రోజు. ఆ ఉపవాసం ఉండే దినాల్లో పోనీ 40 రోజులు, 3 రోజులు అనుకుందాం. వ్యర్థమైన సంభాషణలు కట్టిపెట్టాలి, హృదయాన్ని నిబ్బరం చేసుకోవాలి. పనులన్నీ పెట్టుకొని, సిస్టర్స్ అయితే ఉపవాసం ఉంటారు, మాసిన బట్టలను ఉతికేస్తూ ఉంటారు. ఉపవాసం అంటారు, ఇళ్ళు దులుపుకుంటూ ఉంటారు. ఉపవాసం అంటారు, వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్తూ ఉంటారు. ఇంకా ఉపవాసంలో ఉపయోగం ఏముంది? ఉపవాసం ఉన్నామంటే వాక్యము, పాటలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు ఇవన్నీ చేస్తూ
హృదయాన్ని నిబ్బరం చేసుకోవాలి. అంటే లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించకూడదు. దానికి వాడబడిన మాట ఏంటంటే, మార్తా, మరియా, లాజరు వారి గృహానికి వెళ్ళినప్పుడు మరియమ్మ గారేమో యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర ఉంటే, మార్తమ్మ గారు వంట చేయడానికి రకరకాల ఏర్పాట్లు చూస్తుందన్నమాట. ఆనాడు మరి యేసుక్రీస్తు వారికి వడ్డించడానికి. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, మార్తా మార్తా, నీవు అనేకమైన సంగతులను విచారించుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే అన్నారు యేసుక్రీస్తు వారు. గ్రేస్ కొంచెం వాటర్. మార్తా మార్తా, నీవు అనేకమైన సంగతుల గురించి విచారించున్నావు. ఉపవాసం ఉండి మిగిలిన విషయాల గురించి, కుటుంబ విషయాలు, బంధువులు, స్నేహితులు, ఇలాంటి విషయాల గురించి మనము ఆలోచిస్తూ ఉంటే కనుక ఉపవాసం వల్ల ఉపయోగం ఉండదు. ఇతర విషయాల గురించి ఆలోచించకుండా హృదయాన్ని నిబ్బరపరుచుకోవాలి. అదే విషయం దానియేలు గారి జీవితంలో చూస్తూ వచ్చాం. దానియేలు గారు ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి హృదయాన్ని నిబ్బరపరుచుకున్నారు. మనకు కావాల్సింది అదండి. ఉపవాసం ఉన్నప్పుడు ఒక పూటే ఉండండి, ఒక రోజు ఉండండి, 24 గంటలు ఉండండి, 3 రోజులే కావచ్చు, 2 రోజులే కావచ్చు, ఇప్పుడు 40 రోజులు కావచ్చు. ఎన్ని రోజులైతే ఉపవాసం ఉండాలనుకుంటామో అన్ని రోజులు కూడా హృదయాన్ని నిబ్బరపరుచుకోవాలి. అనేకమైన సంగతుల గురించి, వ్యాపారాల గురించి విచారించి తొందరపడకూడదు. మార్త వలె, మరియా వలె. చూడండి, మరియా గురించి, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నాను. మనం ఉపవాసం ఉన్నప్పుడు మరియా వలె మనల్ని యేసుక్రీస్తు వారు లేక దేవాది దేవుడు పొగడాలి. ఉత్తమమైనది ఏర్పరచుకున్నావు నా కుమారుడా, నా కుమార్తె అని. అలాంటి ఉపవాసం దేవునికి ఇష్టమైనది. యోవేలు గ్రంథంలో కూడా ఒక వచనం చదువుకుందామండి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనము. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలకుండకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఇందులో అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, యెహోవాను బతిమాలుకోవడం. ఉపవాసం ఉంటున్నామంటే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి నేను ఉంటున్నాను అన్నది కాదు అక్కడ ముఖ్యమైన విషయం. మన గురించి, మన కుటుంబం గురించి, మన బిడ్డల గురించి, మన జీవితం గురించి, మన బిడ్డల భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు గురించి దేవుణ్ణి బతిమాలుకోవాలి. యాకోబు గారి గురించి రాయబడింది, అతడు అక్కడ ఆయనను బ్రతిమాలుకొనెను. బ్రతిమాలుకోవాలి. దేవుణ్ణి ఉపవాసం ఉండి బ్రతిమాలుకున్నప్పుడు అడగడం వేరు, చెప్పడం వేరు, బతిమాలడం వేరు. మిగిలిన రోజుల్లో ప్రార్థనలో అడగొచ్చు, కానీ ఉపవాసం ఉన్నప్పుడు మాత్రము దేవుణ్ణి బ్రతిమాలాలి అని ఈ యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనంలో లేఖనాలు తెలియజేస్తున్నాయి. యెహోవాను బ్రతిమాలుకొనుటకై. ఏ విషయం గురించి అయినా దేవుని బ్రతిమాలుకోవచ్చు. భర్త రక్షణ కొరకు, భార్య రక్షణ కొరకు, బిడ్డల రక్షణ కొరకు, అల్లుళ్ళ రక్షణ కొరకు, కోడండ్ర రక్షణ, మనవలు మనవల రక్షణ, తోబుట్టువులు స్నేహితులు రక్షణ. రహాబు తన ఇంటి వారందరినీ రక్షించుకుంది అని లేఖనంలో రాయించారు. ఇంటి వారి రక్షణ కొరకు దేవుని బ్రతిమాలుకోవచ్చు, ఉద్యోగం కొరకు బ్రతిమాలుకోవచ్చు ఉపవాసం ఉండి, వివాహం కొరకు బ్రతిమాలుకోవచ్చు, ఇల్లు కట్టుకోవడానికి ఏ సందర్భమైనా దేవుణ్ణి బతిమాలుకోవడానికి ఉపవాసము చాలా శ్రేష్టమైంది. కనుక ఉపవాసం యొక్క శ్రేష్టత తెలుసు కాబట్టే
లేఖనాల్లో అనేక మంది ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు గారు, దానియేలు గారు, మోషే గారు, ఏలియా గారు, యేసుక్రీస్తు వారు. కనుక ఉపవాసము చాలా ప్రాముఖ్యమైంది. మత్తయి సువార్తలో 6:16 యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, ఈ మాట మనం చదువుకొని మనం ముగించుకుందామండి. మత్తయి సువార్త 6:16 మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖం ముక్కలై ఉండకొడి. తాము ఉపవాసం చేయించినట్లు మనుషులు కనబడని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలం పొంది ఉన్నారు. నిశ్చయంగా మీతో చెప్తున్నాను, ఉపవాసం ఉన్నప్పుడు మనము దుఃఖముఖంగా ముఖం జిడ్డు గారుకొని ఏడుపు గొట్టు ముఖం పెట్టుకొని, అంటే దుఃఖం ముక్కలు ఏంటంటే ఏడుపు గొట్టు ముఖం పెట్టుకొని జుట్టు ఎరబోసుకొని, కొంతమంది చర్చికి వస్తూ ఉంటారు, నేను చూస్తుంటాను. నేను తలస్నానం చేసి జుట్టు ఎరబోసేసుకొని ఆ నీళ్ళు కారుతా తెల్లగొడ్లు వేసుకొని సంకలో బైబిల్, ఇంటి దగ్గర ఏమో భర్తతోటి అక్కడ 4 అరుపులు అరిసేస్తారు. ఆ రోజే ఉపవాసం ఉన్నప్పుడే లేనిపోని పెంట ఎట్టేసుకొని జగడలు ఎట్టేసుకొని హృదయంలో అంతా గబ్బు పెట్టుకొని ఉపవాసం ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, అంటే మనము ఇతరులకు మనం ఉపవాసం ఉన్నట్లుగా తెలిస్తే మనం వేషధారులంగా ఉంటామట. చెప్పుకోకూడదు, ఈవేళ నేను ఉపవాసం అండి బాబు, ఈవేళ ఉపవాసం అండి అయ్యా, అందరు కనపడాలందరికీ ఉపవాసం ఉండి ఇంకేముండదు, ఫలము పొంది ఉన్నారు అంటే ఉపవాస ఫలము దక్కదు. ప్రతిదానికి ఫలం ఉంది. ఆత్మ ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడేముందంటే మనం చదివిన ఈ వాక్యంలో వారు తమ ఫలము పొంది ఉన్నారు అని రాయించారు. అంటే అప్పుడే వాళ్ళకి దానికి రివార్డు వచ్చేస్తుంది అనమాట. అందుకని ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖం ముక్కలే ఉండకూడదు. అందుకని తలంటుకొని అన్నది వాక్యంలో, ఉపవాసం ఉన్నప్పుడు తలంతా ఎరబూసేసుకొని మనం ఉపవాసం ఉన్నట్లుగా అందరికీ తెలిసిపోవాలని చెప్పేసి కొంతమంది చెప్పరు, కానీ ఎదుటోళ్ళకి తెలిసేలాగా బిహేవియర్ ఉంటుంది, ఉపవాసం ఉన్నట్టుగా తెలిసేలాగా. కానీ వాక్యం అలాంటి ఉపవాసం ఒప్పుకోవట్లేదు. రహస్యంగా ఉండాలి, ప్రార్థనలో గడపాలి. ఎన్నో అంశాలు మనం చదువుతూ వచ్చాం. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినది ఏంటంటే, ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఎండొకడి. కొంతమందికి స్వతహాగా ఏడుపు రాదు, ఏడ్చే వాళ్ళు చూసి ఏడుతూ ఉంటారు. కొన్ని సంఘాల్లో ప్రార్థనలు ఆరాధనలు చేసేటప్పుడు వాక్యాలు చెప్పేటప్పుడు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు ఏడ్చేటప్పటికల్లా స్టేజ్ మీద ఉన్న పాస్టర్ గారు ఏడుస్తూ ఉంటే సంఘం అంతటికి ఏడుపు వచ్చేది ఉట్టిది. మళ్ళీ అయిపోయిన తర్వాత అంత మామూలే. అందుకని వాక్యం ఏంటంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయను అని రాశారు వాక్యంలో. దైవ చిత్తానుసారమైన దుఃఖము నిజంగా ఆత్మల రక్షణ కొరకు. ముందు బయట వాళ్ళ రక్షణ అనవసరం మనకి, ఇంట్లోనే మనకి మారు మనసు లేని వాళ్ళు, బాప్తిజం తీసుకునే వాళ్ళు, తిరగబడిపోయే వాళ్ళు ఇంట్లో ఉంటే బయట వాళ్ళ సంగతి ఎందుకు మనకి? ఇంట్లో వాళ్ళ గురించి ఏడ్చి ప్రార్థన చేయాలి. మాకు కొన్ని సంఘాల్లో జనాలు కనపడుతుంటారు, ప్రభువా ఇమ్మానుయేలులో వెళ్ళే వాళ్ళు దీవించండి, వాడలో వెళ్ళే వాళ్ళు, బోళ్ళ మీద వెళ్ళే వాళ్ళు దీవించండి, ఊటిది అంత వేగ్ ప్రేయర్స్ మన గురించి మనము. అందుకని యేసుక్రీస్తు వారు సిలువ మీద ఏమన్నారంటే, అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారంట. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, అమ్మ నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు మన నిమిత్తము మన బిడ్డల నిమిత్తము ఏడవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి గురించి ఏడవడం అనవసరం మనము. అందుకనే హిజ్కియాతో అన్నారు, దేవాదేవుడు నీ ఇల్లు చక్కబెట్టుకో. మనము ఎక్కువ ఉపవాసం ఉండవలసింది మన ఇంటి వారి రక్షణ, రక్షింపబడిన తర్వాత ఆత్మీయ క్షేమాభివృద్ధి, ఆత్మీయంగా ఎదగాలి. ఎక్కడేసిన గొంగలు అక్కడ ఎలా ఉంటే అలా కుదురుతుంది, ఆత్మీయంగా ఎదగాలి. కొంతమంది రక్షింపబడ్డామంటారు, బాప్తిజం తీసుకుంటారు. పెళ్లి బాప్తిసం, పెళ్ళికి ముందు 2-3 నెలల్లో చక్కగా రెగ్యులర్గా చర్చికి వస్తారు, నియామక కోడికలు మానరు, గృహ కోడికలు మానరు. పెళ్ళయిన తర్వాత 1-2 వారాలు తర్వాత మాట కనపడరు. ఇంకా అంతే. ఏంటంటే అంతే. చిన్నపిల్లల్ని మనం అంటూ ఉంటాం కదండి, కొన్నిసార్లు వాళ్ళని ఆడించడానికి కాకి ఎత్తికిపోయింది, పిల్లి ఎత్తికిపోయింది అంటూ ఉంటాం కదా. అలాగా పెళ్ళికి బాప్తిజం తీసుకున్న వాళ్ళు కాకి ఎత్తిపోయినట్టు పిల్లి ఎత్తిపోయినట్టు కనపడడం కాళ్ళు. మళ్ళీ ఎప్పుడో కిస్మిస్కి
జనవరి 1కి లవ్ ఫీస్ట్లకి కనపడుతుంటారు. కానీ అందుకనే ఉపవాసం ఉన్నప్పుడు మన ఇంటి వారి కొరకు ఎక్కువ ఆత్మీయ క్షేమం 30 60 100 ఫలించాలి అని దేవుని కోరిక. అందుకని వాక్యం రాయించారండి, మీరు బహుగా ఫలించటం వలన నాకు శిష్యులయ్యందరు, నా తండ్రి మహిమపరచబడును అని రాయించారు. మనము మన బిడ్డలు ఆత్మీయంగా బహుగా ఫలించాలంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, మనం చదివిన వాక్యం ఏమన్నారంటే, దుఃఖముక్కులై ఉండకండి, మనుషులకు కనపడేట్లుగా ఉండవు. మ్యాక్సిమం ఉపవాసం ఉన్నప్పుడు మనము రహస్యంగా, మన ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది పర్లేదు, మన ఇంట్లోకి బయట వాళ్ళకి చెప్పుకోకూడదు, ఇంట్లో తెలిసినా పర్లేదు. కొంతమంది అయ్యగారులు పాస్టర్లు ఉపవాసం ఉంటారు, ఇళ్ళమ్మటి వెళ్ళిపోతుంటారు అంతే, ఇంటి దగ్గర ప్రార్థన చేయరు. భార్య గురించి కానీ పిల్లల గురించి కానీ పాస్టర్లో ఉన్నటువంటి డిఫెక్ట్ మీకు చెప్తున్నాను. సంచులు వేసుకొని బైబిల్ వేసుకొని ఉపవాసం ఉన్న అమ్మ ఉపవాసం, అమ్మ ఉపవాసం, అమ్మ ఉపవాసం. సంఘానికి తెల్ల అయ్యగారు ఎంత ఉపవాసం ఉంటున్నారండి, ఉట్టిది ప్రార్థన చేయడు అయ్యగారు. సంఘం అంతటిగా మాత్రం ఉపవాసం అమ్మ, ఉపవాసం, శుక్రవారం కదమ్మా ఉపవాసం. ఆ సంఘస్థులు కూడా తింగరోళ్ళు, అయ్యగారు ఉపవాసం ఉంటాం, అయ్యగారు ఉపవాసం. ఇదే ఏముండదు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, పాటలు ఉండవు, సంఘం కోసం ఉపవాసం ఉండదు, ప్రార్థన చేయరు. అలాంటి ఉపవాసం దేవుడు కోరట్లేదు. మనం ఉపవాసం ఉన్నామని ఎవరికి చెప్పట్లేదు. ఇంట్లో అయితే తెలుస్తుంది, భార్యకి బిడ్డలకి అందరికీ తెలుస్తుంది, ఇంట్లో వాళ్ళకి. బయట వాళ్ళకి మనం చాటింపు ఎక్కలేదు. అలాంటి ఉపవాసము దేవునికి ఇష్టము ఉండదు, దానివల్ల ఫలం ఉండదు మనకి. ఉపవాసం ఉన్నామన్న పేరు. అందుకని ఏంటంటే ఎంతోమంది ఉపవాసం ఉంటారు కానీ మారుమనసు ఉండదు, మారుమనసు నిల్లు. అందుకని రాయించారండి యేసుక్రీస్తు వారు, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందని యేసుక్రీస్తు వారు అన్నారు. మారు మనసు పొందు అంటే దాని అర్థం ఏంటంటే అనుదినము మారు మనసు పొందాలి. ఎంత పాస్టర్ అయినా, రెవరెండ్ అయినా, బిషప్ అయినా, సెయింట్ అయినా శరీరంలో ఉన్నంత కాలము కూడా పాప నియమానికి లోబడి ఉంటారు. కాబట్టి పాప నైజము, పాప స్వభావము, పాప ఇచ్చలు, పాప లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఎంత పరిశుద్ధులైనా సరే, నో డౌట్ ఇన్ ఇట్. మూడో ఆకాశానికి ఎక్కువ వచ్చిన అపొస్తలుడైన పౌలు గారే అన్నారు, శరీర విషయములో పాప నియమమునకు, ఆత్మ విషయములో ఆత్మ నియమమునకు లోబడి ఉన్నాను అన్నారు అపొస్తలుడైన పౌలు గారు. శరీరంలో దేహములు ఉన్నంత కాలం అని రాయించారు. అందుకని అపొస్తలుడైన పౌలు గారు అన్నారు, నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను అన్నారు. ఉపవాసం అంటే మన శరీరాన్ని నల్లగొట్టుకోవడం. ఫైనల్గా చెప్పాలంటే మన శరీరాన్ని నల్లగొట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం గ్రహిస్తారు. దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తులో మనం పొందుకోవాలంటే తప్పక మనం ఉపవాసం ఉండాలి. రోజన్నా ఉండొచ్చు, 24 గంటలు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, 40 రోజులు ఉండొచ్చు. డినామినేషన్స్లో వాళ్ళు చేసినట్టు మోషే ఉపవాసాలు 40 రోజులు, ఏలియా గారి ఉపవాసాలు 40 రోజులు, యేసుక్రీస్తు వారి ఉపవాసాలు 40 రోజులు ఉండొచ్చు. అంటే 120 డేస్ ఉపవాసం ఉండొచ్చు. కానీ శరీరాన్ని మాత్రం నలగొట్టుకోవాలి. అట్టి ఉపవాసము దేవునికి ప్రీతికరము. ఈ ఉపవాసమే కాకుండా యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఇంకొక రకమైన ఉపవాసం దేవునికి ప్రీతికరమైన, ఇష్టకరమైంది. మనం రాబోయే ఎపిసోడ్స్లో ప్రభు చిత్తమైతే మనం వాటి గురించి ధ్యానిస్తామండి. కనుక కొద్ది విషయాలు మనము ఈ విధంగా ముచ్చటించుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. ఈ రాత్రి మనం గొప్ప గొప్ప దైవజనులు మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. మోషే గారిని, ఏలియా గారు, మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారు. ఉపవాసం ఉన్న ఎస్తేరు గారిని జ్ఞాపం చేసుకున్నాం, దానియేలు గారిని జ్ఞాపం చేసుకున్నామండి. అపొస్తలుడైన పౌలు గారు అనేక సార్లు ఉపవాసం ఉంటేని అన్నారు అపొస్తలుడైన పౌలు గారు. ఇలాంటి విశ్వాస వీరులను మన రక్షకుడు యేసుక్రీస్తు వారిని జ్ఞాపం చేసుకున్నాము. నీతిమంతుని జ్ఞాపం చేసుకుంటూ ఆశీర్వాద కారణము. ఈ రాత్రి మనకు వీరందరి వలన వచ్చే ప్రతి ఆశీర్వాదము, యేసుక్రీస్తునందు ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం మనకు దేవుడు అనుగ్రహించి మన ప్రతి ఉపవాసాన్ని దేవుడు అంగీకరించును గాక. ఆమెన్. ఉపవాసములో చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయను గాక. ఆమెన్. మనము, మన బిడ్డలు, మన సంతతి
ఉపవాసం ఉండటం ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదానికి వారసులం అవుదాం గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయగల మా తండ్రి, రాత్రి ఉపవాసం గురించి కొద్ది వాక్యం మీరు మాకు అందించారు. లైవ్లో విన్న ప్రతి బిడ్డను దీవించి మీకు ఇష్టకరమైన ఉపవాసం ఉండే ధన్యత అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృపను అనుగ్రహించండి. మట రమేష్ గారు, వారి కుటుంబము ఉపవసించి మీరు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదానికి వారసులే కృప దయచేయండి. ప్రజ్యోత్ గారు, వారి తల్లిగారు బ్లెస్సీ గారు ఉపవసించడం ద్వారా మన్నైన తల్లిగారికి ఆరోగ్యము, హాస్టల్ వెల్ఫేర్లో వారికి విజయము వినుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. జీసస్ అనే బ్రదరు ఆ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. వారు ఉపవాసం ఉన్నప్పుడు వారి ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. విజయ్ దినకర గారిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాన్ని దీవించి ఉపవాసం ఉండుట వారికి నేర్పించి, మోషే, ఏలియా, యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉపవాసం ఉన్నారో ఆ విధంగా ఉపవాసం ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. సత్య విజయ్ గారిని బట్టి వందనాలు. ఉపవసించి మనైనా మీరు అనుగ్రహించే స్వస్థత, విడుదల పొందిన కృప దయచేసి బ్యూలా గారికి స్వస్థ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తానేటి ప్రవీణ్ బాబు గారిని కొందనాలు. వారి కుటుంబానికి మీరు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదము, దీవెన దయచేసి కుటుంబం ఏ విధంగా ఉపవాసించాలో వారికి కృపను అనుగ్రహించి, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గుమ్మడి రామేశ్వరుని కొందనాలనైనా వారిని వారి కుటుంబాన్ని దీవించండి. లైవ్లో ఏకీభవించారు. వారు ఉపవాసం ఉండి ఏ విషయాలైతే ప్రార్థిస్తారో ఆ మనవులు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. జయ గారి మీద కొందనాలు. మరి సంజన ప్రవణైన MBBS ఎగ్జామ్స్ రాయబోతుండగా రేపటి దినము నుంచి వారికి ప్రవణైన అత్యధిక విజయం దయచేయడం ప్రార్థిస్తూ ఉన్నాము. వారు ఈ ఎగ్జామ్స్ గురించి ఇంతవరకు చేసిన ప్రార్థనలు, వీరి నిమిత్తం అనేక మంది దైవజనులు, పరిశుద్ధులు ప్రార్థించారు, తల్లిదండ్రులు ప్రార్థించారు. ఆ ప్రార్థనల్ని నెరవేర్చి ఈ బిడ్డకు మంచి మార్క్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. జకే గారి నుండి కొందనాలు. వారు ఉపవసించి ప్రార్థించినప్పుడు ప్రవణైన వారి ప్రార్థనలు అంగీకరించి వారికి గవర్నమెంట్ జాబ్ దయచేయండి. మంచి భార్యను అనుగ్రహించండి. మంచి భార్యను పొందుకోవడానికి, మంచి ఉద్యోగం పొందుకోవడానికి ఏ విధంగా ఉపవసించి ప్రార్థించాలి వారికి నేర్పించమని ప్రార్థిస్తున్నాం. హార్ట్స్ లైఫ్ వారికి ప్రార్థన లక్ష్మీనారాయణ గారికి మన రైల్వే నుండి కాల్ లెటర్ రావాలని వారు వెయిట్ చేస్తున్నారు. ఆ నిమిత్తము మరి మ్యారేజ్ కొరకు మరి మంచి అమ్మాయి రావాలని, ఆత్మ సంబంధంగా అమ్మాయి రావాలని కోరుతుండగా వారు ఉపవాసించి మీ సందులో ప్రార్థించినప్పుడు వారి కోరిక సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. సొంత ఇల్లు నిర్మాణం ఆగిపోయిందనైనా మరి అతి త్వరలో న్యూ ఇయర్లోకి ఎంటర్ అవ్వకుండానే మరలా గృహము తిరిగి కట్టుట ప్రారంభించడానికి ఏ ఆటంకాలు అయితే ఉన్నాయో, దురాత్మలు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, లోకనాథులు, ఏ సంబంధమైన దుష్టులైన మనుషులు ఏ ఆటంకాలు అయితే పెట్టారో ఆ ప్రతి అడ్డు ఆటంకం తీసివేసి ఆ గృహము కట్టుకున్నటకు ఏ విధంగా ఉపయోగించాలో వారికి నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి వారి అక్కగారి అబ్బాయి ప్రభువర్ధన్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయనటువంటిగా మార్మల్స్ దయచేయండి. జ్ఞానము తినమని జ్ఞాపశక్తి దయచేయండి. రైల్వే పెన్షన్ కొరకు మరి వారి బ్రదర్ ప్రార్థిస్తున్నారు. వారినైనా మీరే ఇప్పించమని ప్రార్థిస్తున్నాం. చిన్న చిన్న విషయాల్లో కూడా మన బ్రదర్ కోపడుతుండగా ఆ కోపం అంతా యేసు నామములో తీసివేయమని ప్రార్థిస్తున్నాము. ఏ విషయాల్లో కోపడుతున్నాడో ఆ విషయాల్లో బిడ్డకు దీర్ఘశాంతము, నెమ్మది, సమాధానం గురించి ప్రార్థిస్తున్నాం. కోపము ప్రేరేపిస్తున్నటువంటి ఆ దురాత్మను యేసు నామములో బంధిస్తూ ఉండగా పాతాళం మంది మీరు బంధించి ఈ రాత్రి అన్నగారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ మార్మస్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రవీణ్ గారి కొందనాలు. వారు ఉపవసించి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన మనల్ని అంగీకరించి దీవించమని ప్రార్థిస్తున్నాం. మనీష్ కుమార్ నాయుడు గారి కొందనాలైనా, మన ఆయన ఫ్రెండ్ జగపతి సురేష్ బర్త్డేనైనా సంవత్సరం దయకెట్ అనుగ్రహించినారు. మేలుతో వారి హృదయాలు తృప్తిపరచండి. దీర్ఘాయుష్, రాకడాయుష్ అనుగ్రహించి ప్రార్థిస్తున్నాము. ఆరోగ్యక్షేమాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము. కృపను అనుగ్రహించండి. అశ్విన్ విక్కీ మనైనా తనకిచ్చిన భార్యను బట్టి, కుమారుని బట్టి కొందనాలు, కిషోర్ని బట్టి కొందనాలు, కృపారంకులు అత్తమ్మని బట్టి కొందనాలు, చంద్రకుమారి బిడ్డలను బట్టి మేఘన చంద్రని బట్టి కొందనాలు. ఆదరించండి, ధైర్యపరచండి. మరినైనా బిడ్డలు సునీల్, మన చంద్రశేఖర్, రాజశేఖర్ బిడ్డలు జీవించి సంపూర్ణంగా రక్షించి కాపాడి సంరక్షణని ప్రార్థిస్తూ ఉన్నాము. మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే మీకు కొందనాలు. మనైనా బ్రదర్ ఎఫ్రాయిం గారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. నైనా
బెంగళూరు నుంచి వారు ఏకీపించుండగా వారి కుటుంబానికి దీవెన ఆశీర్వాదం దయచేయండి. వారు ఉపవసించి ప్రార్థించినప్పుడు ఏ మనవులైతే ప్రార్థిస్తారో ఆ ప్రతి మనవి అంగీకరించమని ప్రార్థిస్తున్నాము. తన ప్రియ కుమారుని ఇయ్యా వినది అనే దేవుడు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు అనుసరించిన వాగ్దానం నెరవేర్చి బెడలకు కృపను క్షేమను శ్రమ చేయండి. రాకపోకల్లో తోడండి. ఉద్యోగ బాధ్యతలతో వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాము. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి మన ఆయన కుటుంబం పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళలోని అని రాయించారు. మీకు కొందనాలు. ఆ ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి కుటుంబాలుగా వ్యక్తిగతంగా భార్య భర్త ఈ విధంగా ఉపవసించి మీ సన్నిధిలో ప్రార్థించి మరి నాయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘన కార్యాలు, గొప్ప కార్యాలు వారి జీవితాల్లో పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ దానియేలు వలె ప్రతి వారు వారి హృదయాలను నిబ్బరమ చేసుకునే కృప దయచేయమని ప్రార్థిస్తూ దావీదు వలె హృదయాలు స్థిరపరచుకునే కృప దయచేయమని ప్రార్థిస్తూ మరియ వలె ఉత్తమమైనది ఏర్పరచుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ నాకు నా ఇంటి వారికి ఇట్టి కృపలు నిరాకడ పర్యంతం అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించడానికి వచ్చినాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం దయచేయము, మా ఎడల అపరాధం చేసిన క్షమించిన అపరాధం క్షమించము, మమ్మను శోధనలు తేకదృష్టిని తప్పించము, రాజ్యము బలం మహిమ నిమిడ తండ్రి, ఆమేన్. మన తండ్రి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు సదాకాలం తోడైన మనను ఆయన రాకడ వరకు ఆయతపరచును గాక, ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ కలుసుకుందాం. థ్యాంక్ యూ.